హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాబూలీ చనా కర్రీ చేద్దాం. ముందుగా కాబూలీ శనగలను నానబెట్టుకొని 1 అవర్ బిఫోర్గా ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 4 యాలక్కాయలు 4 లవంగాలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మిరపకాయలు కూడా వేసుకోవాలి. కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కట్ చేసుకున్న బంగాళదుంపల ముక్కలు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని బంగాళదుంపలన్నిటిని బాగా కలుపుకొని ఒక 1 మినిట్ మూత పెట్టుకొని మగ్గనివ్వండి. బంగాళదుంపలు మగ్గాక 1 కప్పు టమాటాలు వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు మగ్గాక ఉడికించుకున్న కాబూలీ శనగలు కూడా వేసుకొని కలుపుకోవాలి. కర్రీ ఉడికిన తర్వాత కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోండి. మన కాబూలీ శనగలు కర్రీ రెడీ.